యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. 226 పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు. రిటర్న్స్ డార్క్నెస్ ఇంటూ మార్నింగ్. ప్రతిరోజు చూస్తాం కదా, ప్రతి రాత్రిని ఉదయంగా మారుస్తున్నాడు, ఆ ఉదయం తర్వాత చీకటిగా మారుతుంది. ఇది ప్రతిరోజు మనం చూసే ఒక వింతగా భావించాలి. అంటే దేవుడు రాత్రిని పగలుగా మారుస్తున్నాడు, పగలును మరి చీకటిగా మారుస్తున్నాడు. అంటే ఇక్కడ ఆమోసు ప్రవక్త దేవుని ప్రజలకు మరి హెచ్చరిస్తున్నాడు అన్నమాట. మీరు న్యాయమును అన్యాయమునకు మార్చి, న్యాయాన్ని వారు అన్యాయానికి మారుస్తున్నారని, నీతిని నేలను పడవి వర్లారు. ఆమోసు 5వ అధ్యాయం 7-9 నేను చదువుతున్నాను. మీరు న్యాయమును అన్యాయంగా మారుస్తున్నారు, నీతిని నేల పడేస్తున్నారు. ఆయన సప్తఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రం సృష్టించిన వాడు. ఆయనలో ఎంతో క్రమం ఉంది. సృష్టి యావత్ చూసినప్పుడు అన్ని క్రమంగా పేర్చి పెట్టినట్టుంది కదా నక్షత్రాలను. మరి సృష్టిని చూసినప్పుడు దేవునిలో గొప్ప క్రమం మనం చూస్తున్నాం, కానీ మానవుల్లో మాత్రమే క్రమం లేదు, అక్రమం ఉన్నది. వారు న్యాయాన్ని అన్యాయంగా మారుస్తున్నారు, నీతిని నేలమట్టసం చేస్తున్నారు. కనుక దేవుడు మరి చీకటిని ఉదయంగా మార్చే దేవుడు, పగటిని రాత్రి చీకటి వల్లే మార్పు చేయువాడు. అంటే ఆయనకు సమస్తము సాధ్యమని అర్థం చేసుకోవాలి. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లిపారజేయువాడు. సముద్రానికి సరిహద్దులు నియమించినాడు. మరి ఆయన ప్రచండ కోపంతో ఆ సముద్రం సరిహద్దులు కూడా దాటి అది భూమి మీద పొర్లి పారుతుంది. ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల మీదకి ఆయన నాశనం తెప్పింపగా దుర్ముఖములు పాడవు. ఏ బలవంతుడు కూడా తన బలమందు అతిశయించే అవసరం లేదు, ఎందుకంటే బలము దేవుంది, బలము తనదని యెహోవా పలికినాడు. ఒక్కసారి పలికితే భక్తునికి 2 సార్లు వినబడ్డదాడు. స్ట్రెంగ్త్ ఆల్వేస్ బిలాంగ్స్ టు గాడ్. కనుక ఇవన్నీ దేవునిది అన్నమాట. కనుక అందుకే దేవుని భయం మనకు కావాలి. బలాఢ్యుల మీదకి కూడా ఆయన నాశనము తెప్పించగలడు. పగటిని రాత్రి చీకటి వలె ఆయన మార్చగలడు, పగలను చీకటిగా మార్చగలడు. ఆమోసు 8వ అధ్యాయం 9-11 ఇలాగ చూడండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుణ్ణి అస్తమింపజేయుదు. పగటిని రాత్రిగా మార్చే దేవుడు కదా. సూర్యుని నేను అస్తమింపజేస్తాను, పగటి వేళను భూమిని చీకటి కమ్మజేయదు. మీ పండుగ దినములను దుఃఖ దినములుగా, మీ పాటలను ప్రలాపంగా నేను మారుస్తాను. అంటే నీ సంతోషము దుఃఖంగా మార్చగలడు, దుఃఖాన్ని సంతోషంగా కూడా మార్చగలడు. దేవునికి విధేయత చూపినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, రాత్రి చీకటి వలె ఉన్న నీ యొక్క జీవితాన్ని ఆయన పగటిగా మార్చగలడు, సంతోషమయంగా చేయగలడు. అదే నువ్వు దేవునికి అవిధేయత చూపినప్పుడు ఆయన చేసే కార్యాలు గంభీరంగా ఉంటుంది. పండుగ దినాలను దుఃఖ దినాలుగా మారుస్తాడట, పాటలను ప్రలాపంగా మారుస్తాడట, అందరినీ మొలల మీద గోనె పట్టు కట్టుకొని చేయిస్తాడంట, అందరి తలలను బోడి చేస్తాడు. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకం వంటి ప్రలాపం నేను పుట్టింతును. దేవుని కోపం అన్నవాడు. పుత్రశోకం, వర్తశోకం అని వాక్యంలో ఉంది. మరి అంటే ఉన్నవి లేనట్టుగా చేయగల దేవుడు. దాని అంత్యదినం ఘోరమైన శ్రమదినంగా ఉండు. రాబో దినములేని దేశంలో నేను క్షామం పుట్టింతు. కరువు అయినా తెగుళ్ళైనా ఇవన్నీ దేవుని శిక్షకు గుర్తులని వాక్యంలో ఉంది. అది అన్నపానము లేకపోవడం చేత కలుగు క్షామము కాక, యెహోవా మాటను వినకపోవడం వలన కలుగు క్షామముగా ఉండు. అన్నపానాలు లేని క్షామం కాదట, దేవుని మాట
వినకపోవటం వలన వచ్చే క్షామం, కరువు. ఇది యెహోవా వాక్కు. అంటే మరి దీనికి ఆమోస్ గ్రంథం ఒకసారి తీయండి. ఆమోస్ 5వ అధ్యాయంలో, ఆమోస్ చాప్టర్ 5, 4 and 5 verses. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. చాలా అద్భుతంగా ఉంది ఈ మాట. మీకు కీడు రాకుండా కాపాడబడాలంటే, మీకు నెమ్మది, సమాధానం, సమృద్ధి, సంతోషం, సంపన్న స్థితి ఇవన్నీ కావాలంటే మీరు దేవుని ఆశ్రయించాలి. యూ టు ట్రస్ట్ గాడ్, డిపెండ్ ఆన్ గాడ్. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించడంలో మీరు బ్రతుకుదురు. అంటే నన్ను ఆశ్రయించకుంటే మీరు చేస్తారని అర్థం. దేవునిలో ఉండాలి మనం, ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని మరి సహాయము మనం జీవితంలో కోరుకోవాలి. దేవుని సహాయం లేకుంటే మనం భ్రష్టులం అయిపోతాం. అందుకే ఇక్కడ చూడండి, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించడంలో మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాల్లో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు ఆవశ్యకంగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మీరు దేవుని తప్ప ఏదైనా ఆశ్రయంగా చేసుకుంటే మీకు ఓటమే కలుగుతుంది, కానీ మీ జీవితాల్లో విజయము కలగదు. దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన భక్తుల మార్గము అంతకంతకు తేజరిల్ల చేసే దేవుడు. దేవుణ్ణి ఆశ్రయించే మార్గము అంతకంతకు వెలుగుమయం అయిపోతుందంట. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయం, వారు దేని మీద పడినది వారికి తెలియదు. భక్తిహీనుల అడుగులన్నీ చీకట్లోనే అన్నమాట. దేవుడు వారికి వెలుగుగా లేడు. మనం ఆయన ఆశ్రయిస్తే, ఆయన సహాయం కోరితే మన అడుగులన్నీ కూడా వెలుగుమయమే ఉంటుంది. మన త్రోవ వెలుగుగా ఉంటుంది. మన మార్గముల మీద ఆయన తన వెలుగును ప్రకాశింపజేస్తాడు. ఒకవేళ నువ్వు దేవునికి ఆశ్రయించకుండా దూరం ఉంటే, నీ సొంత తెలివిని ఆశ్రయించి, లేక నరమాతృలను ఆశ్రయించి, లేక వేరే సహాయము దేవుడు కాకుండా ఇంకే దాని మీద ఆధారపడితే నీ మార్గము గాఢాంధకారం అయిపోతుంది. నువ్వు దేని మీద పడతావో అది నీకు తెలియదట అని సామెతలు 4:19 ఉంది. కనుక దేవుని మాట వింటేనే ఆశీర్వాదం. దేవుని మాట వినకుండా చెవిని పెడితే పాపము, అక్రమము నిన్ను ఆవరించుకుంటుంది, శాపంగా మారిపోతుంది. ఆయన పగటిని రాత్రి చీకటిగా మార్చే దేవుడు. ఎవరైనా అంతే, భక్తులు కూడా భక్తి మార్గం విడిస్తే వారికి ఇచ్చిన ఆ యొక్క వెలుగంతా చీకటిగా మారిపోతుంది. సంసోన్ గురించి మనం చదువుతాం కదా న్యాయాధిపతుల గ్రంథంలో. గొప్ప తల్లి గర్భంలోనే మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న గొప్ప అభిషక్తుడు, ఒక కారణ జన్ముడు అన్నమాట. దేవుని ప్రజల పక్షాన విరోధులను అడగొట్టడానికి దేవుడు ఏర్పరచుకున్న గొప్ప అభిషక్తుడు. కానీ పాపం ద్వారా అభిషేకాన్ని ఏం చేసినాడు? పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ ద అనాయింటింగ్ బికాజ్ ఆఫ్ సిన్. అంటే పాపము ప్రేరేపించింది. దెలీలా అనే వేశ్యా స్త్రీ అతన్ని మోసగించింది. నాకు అనిపిస్తుంది అభిషక్తుడు ఎప్పుడు అభిషేకాన్ని కోల్పోకుండా దేవునితోనే అంటగట్టబడి దేవుని మాటలు వినడం, ప్రజలకు అందించడం అదే పనిగా ఉంటే ఏ పాపం కూడా దరికి రాదు. చూడండి, అభిషక్తుడు కూడా అంటే అందుకే నూతన నిబంధనలో ఉంది. సాతానుడు, మోసగాడు, ఏర్పాటు అయిన వారిని కూడా పడగొట్టడానికి వాడు ఏం చేస్తాడు? ఎప్పుడు ఎత్తులు వేస్తూ ఉంటాడు. దేవుని చేత ఏర్పాటైన భక్తులను కూడా పడగొట్టడానికి వెనకాడు. కాబట్టి మనం ఎంత ఎత్తు ఎదిగితే అంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా ఎత్తు ఎదిగిన తర్వాత అక్కడ నుండి పడితే చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఎదిగిన కొలది ఇంకా దేవునితో దగ్గరగా ఉండాలి. మరి సంసోను దేవుడిచ్చిన అభిషేకాన్ని మరి వ్యర్థం చేసుకున్నాడు. పగలు అనగానే దైవ ఆశీర్వాదాలు అనుకోండి, చీకటి అంటే దేవుని శిక్ష అనుకోండి. దేవుడు ఆశీర్వదించేది తనకు విధేయులైన వారి మీదనే తన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఏ దీవెనన్నా మరి అది నువ్వు నిలబెట్టుకోవాలంటే నీవు దేవునికి ఎప్పుడు విధేయత చూపాలి. అంతా దేవుడు దీవించిన తర్వాత దేవుడు అవసరం లేదు, దేవునికి సమయం లేదంటే దేవుడు ఆశీర్వాదాలన్నీ కూడా నీ దగ్గర నుండి తీసివేయగలడు కదా.
హీ కెన్ రిమూవ్, హీ ఈజ్ ద గివర్. ఆయనే ఇచ్చినాడు ఆశీర్వాదాలు నీ వద్ద నుండి తీసుకోగలడు. కాబట్టి ఎప్పుడు ఆ దైవ భయం ఉండాలి. ద్వితీయోపదేశ కాండం 28లో ఒక మాట ఉంది, డిటార్నమీ 28 and 29, 28, 29 వచనాలు చూడండి. వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను, హృదయ విస్మయం చేతను యెహోవా నిన్ను బాధించు. అంటే దేవుని మాట విననొల్లని వారిని దేవుడు ఎలా బాధిస్తాడో చూడండి. వాళ్ళకి వెర్రితనం వచ్చేస్తారంట, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారంట. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు గల వారికి జ్ఞానం ఉన్నది కదా. దేవుని భయం లేకుండా దేవునికి అవిధేయులైతే వెర్రితనం, గుడ్డితనం, హృదయ విస్మయం, ఎప్పుడు భయం ఉంటుంది వాళ్ళకు. ఇలాగూ వారు బాధింపబడతారు. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా, నీవు మధ్యాహ్నం అందు తడువులాడుతూ, గుడ్డివాడు అది పగలైనా చీకటైనా వానికి ఒకేలాగా ఉంటుంది, చీకటిలానే ఉంటుంది, కన్ను నేత్రాలకు వెలుగు లేదు. ఆ గుడ్డివాడు చీకటిలో తడువులాడితే వానికి ఏం లభ్యం అవుతుంది? అలాగే దేవుడు మరి నిన్ను శిక్షిస్తే మధ్యాహ్నము నీవు గుడ్డివాడు చీకటిలో తడివినట్టు తడుముతూ ఉంటావు. అంటే నీకు ఏ మార్గం కూడా కనబడదు, నీ మార్గంలో నువ్వు వర్ధిల్లవు, నీవు హింసింపబడతావు, నిత్యము నువ్వు దోచుకోబడతావు. అంటే నీకు నష్టము ప్రాప్తిస్తుందని అర్థం. దేవుడు నీకు ఇచ్చిన వెలుగును నువ్వు కాపాడుకోవాలి, దేవుడు నీకు ఇచ్చిన వరములను కాపాడుకోవాలి, దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని కాపాడుకోవాలి, దేవుడు నీకు ఇచ్చిన దీవెనలను కాపాడుకోవాలి. ఇక్కడ ప్రజలను ఎందుకు హెచ్చరిస్తున్నారంటే ప్రజలు పాపం చేస్తున్నారు, నీతిని అన్యాయంగా మారుస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, న్యాయాన్ని నేలపడేస్తున్నారు, దేవునికి దూరమైనారు, పాపం చేస్తున్నారు. అందుకే ప్రవక్త వారిని గద్దిస్తున్నాడు అన్నమాట. ఆయన పగటి స్థితిని మార్చివేయగలడు, చీకటిలో మిమ్మను నెట్టివేయగలడు. ఆయన పగటిని రాత్రి చీకటి వలె మార్చే దేవుడు అని ఇక్కడ మనం ఈ నామంలో మనం చూస్తున్నాం. సౌలు జీవితంలో చూసినప్పుడు దేవునికి అవిధేయుడుగా ఉండి, దేవునికి దూరంగా ఉండి, సంఘాన్ని పాడు చేయాలనే ఉద్దేశంతో స్త్రీలను పురుషులను ఈడ్చుకొని వెళ్ళి వారిని ఉపద్రవించి వారిని చంపుతూ వచ్చాడంట. అంటే క్రైస్తవులు అంటే అంత ద్వేషంతో నింపబడిన సౌలు ఇంకా కీడు తలపెట్టాలని వెళుతూ ఉన్నాడు వేగంగా. కానీ గొప్ప దర్శనం చూస్తాడు, గొప్ప వెలుగు చూస్తాడు. వెలుగు చూసి యేసుప్రభు అంటాడు, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు అంటే, నువ్వెవరు ప్రభువా, నువ్వెవరు అంటే, నీవు హింసిస్తున్నా యేసును నేను. అప్పుడు చూడండి, అంత వెలుగుకు ఆయన నేత్రాలు గుడ్డిగా మారిపోయిందంట, గుడ్డివాడైపోయినాడు సౌలు. ఎంత హీ కుడెంట్ బేర్ దట్ గ్రేట్ లైట్, అంత గొప్ప వెలుగుకు ఆ ఇతని మానవ నేత్రాలు వెలుగు కోల్పోయింది. 3 దినములు చూపు లేక అన్నపానం లేకుండా మరి అతను ఉండినాడని అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ఉంది. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించి అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండే. అంటే ఇదొక దర్శనం. దేవుడు సంఘాన్ని హింసిస్తున్న సౌలును ఇలాగ దర్శించినాడని మనం చూస్తున్నాం. అప్పుడు అననీయ అనే ఒక భక్తుని దేవుడు సౌలు దగ్గరికి పంపిస్తున్నాడు. ఆ భక్తుడు సౌలు తల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు సౌలు తిరిగి దృష్టి పొందుకున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడినాడు. ఇంకా ఆయన ముందున్న ప్రయాణం ఎలాగుందో కూడా ఆ భక్తుడు అతనికి బయలుపరిచినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి గర్వముతో కానీ అహంకారంతో కానీ విర్రవీగడం, దేవునికి అవిధేయత చూపెట్టడం, ఇవన్నీ కూడా శిక్షార్హమైంది. నీ పరిస్థితిని, నీ స్థితిగతులను దేవుడు తారుమారు చేయగలడనే భయము ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండాలి. అదే దేవుని భయం. దేవుని భయం ఉంటే నువ్వు పాపం చేయవు. ఓన్లీ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ కీప్స్ యూ అవే ఫ్రమ్ సిన్ కదా. దేవుని భయం లేకుంటే మనం ఇక్కడ ఉండం కదా, మన ఇష్టానుసారం బతుకుతాం. దేవుని భయం మనల్ని దేవుని పద్ధతిలో, దేవుని నియంత్రణలో ఉంచుతుంది. పాపానికి దూరంగా ఉంటాం, దేవుని మాట వింటాం, శ్రద్ధగా దేవుని కార్యాలు చేస్తాం, అవిధేయత చూపెడతాం,
అవిధేయత ఉంటే తొలగించుకుంటాం. అప్పుడే మన చీకటి బ్రతులను కూడా ఆయన వెలుగుమయం చేస్తాడు. ఒకవేళ తిరగబడితే, దేవుని ఎదిరిస్తే, అవిధేయత చూపితే, పగలు కూడా ఆయన ఏం చేయగలడు? చీకటిగా మార్చేస్తాడు. అంటే నీ పరిస్థితి మారిపోతుంది, నీకున్నవన్నీ పోగొట్టుకుంటావు, నీ దీవెనలన్నీ నష్టమైపోతుందని అర్థం. బికాస్ గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ టు ఫియర్ గాడ్. మరి ఒక నామం చూడండి, 227. వ్యవసాయకుడు అంటే గార్డెనర్, ఇంగ్లీష్లో గార్డెనర్ అను. ఈ వ్యవసాయకుడు అని ఎక్కడుంది బైబిల్లో అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం. మీరు కొన్ని వచనాలు చూస్తే యేసుప్రభు అంటాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. యేసుప్రభు ఎవరంట? ద్రాక్ష. ఎలాంటి ద్రాక్షావల్లి? నిజమైన, ఐఎమ్ ద ట్రూ వైన్. ఇది దేవునికి మరి స్త్రీలకు కూడా వాడినారు. అదే చాలా సంతోషం. 128వ కీర్తనలో నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షావల్లి. అబ్బా, నాకు సంతోషం ఏంటంటే యేసు ప్రభువును ద్రాక్షావల్లి, ఒక స్త్రీని కూడా ద్రాక్షావల్లి అంటే క్రియేటివ్ పవర్, ఆ సృజనాత్మకమైన శక్తి ఉన్నందుకు ఆమె ఆ ద్రాక్షావల్లి ఫలిస్తుంది. దేవుడు అలా ఫలింపజేస్తున్నాడని అనిపిస్తుంది. యేసు ప్రభు నిజమైన ద్రాక్షావల్లి, తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఇది యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు చూస్తారు. వ్యవసాయకుడు చేసే పని. యేసు ప్రభువును ద్రాక్షవల్లిగా, మనము ఆయన యందు నిల్చున్న తీగలుగా. ఆ తీగలు సారమంతా మరి ఆ ద్రాక్షవల్లిలో నుండి పొందుకుంటుంది, ఫలిస్తుంది. ఒకవేళ ఈ తీగ ద్రాక్షవల్లికి దూరం ఉంటే ఏమవుతుంది? ఎండిపోతుంది. ఎండిపోయి అది పోగు చేయబడి కాల్చబడుతుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, వ్యవసాయకుడు ఏం కోరుతున్నాడంటే ఈ తీగ ఎప్పుడు కూడా ద్రాక్షవల్లిని అంటుకొని ఉండాలి, ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి. అప్పుడే వ్యవసాయకునికి సంతోషం. అంటే నిజమైన ద్రాక్షవల్లి అని యేసు ప్రభువులో నువ్వు నిలిచి ఉండాలి. ఒక మాట ఉంది కదా 7వ వచనంలో, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడం. అంటే యేసుప్రభు అంటే ఆపద మొక్కు స్వామి కాదు. నీకు అపాయం వచ్చినప్పుడు వచ్చి మొక్కుకొని ఆ అపాయం నుండి విడుదల పడినాక ఇంకా నీకు పని నువ్వు చూసుకోవడం కాదు. అలాంటి దేవుడు కాదు యేసుప్రభు. నువ్వు ఎల్లవేళలా యేసుప్రభులో పాదుకొని ఉండాలి, నిలిచి ఉండాలి. అదే వ్యవసాయకుడు దేవుడు కోరుతున్నాడు. ఎందుకు అంటే నువ్వు ఆయనలో ఉన్నప్పుడు, ఆయన మాటలు నీలో ఉన్నప్పుడు నీకు ఏది ఇష్టమో నువ్వు అడుగు. ఎందుకంటే నీ ఇష్టానుసారం అడగలేవు. ఎందుకంటే ఆయనలో నువ్వు ఉన్నప్పుడు ఆయన చిత్తానుసారంగానే అడుగుతావు. అడిగినవన్నీ కూడా నీవు పొందుకుంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే నువ్వు ఫలిస్తూ ఉన్నావు. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే అది ఫలిస్తుంది, లేకుంటే ఫలించదు. 5వ వచనంలో ఒక మాట ఉంది, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉంటే మీరేం చేయలేరు. కాబట్టి నాలో నుండే మీకు ప్రతిఫలము దొరుకుతుంది అని అర్థం. మరి వ్యవసాయకుడు కోరేది ఏంటంటే, ఆ కోరే కార్యాలన్నీ 15వ అధ్యాయంలో ఉంది. తీగలు ఎలాగ ఉండాలి? తీగలు ఫలించే తీగలుగా ఉండాలి. పనికిరాని తీగలుగా ఉంటే వ్యవసాయకుడు ఆ పనికిరాని తీగలు తీసి ఏం చేస్తాడట? పారవేస్తాడంట. ఎందుకంటే మిగిలిన తీగలు కూడా ఇన్ఫెక్ట్ అయిపోతాయి, జబ్బు వచ్చేస్తుంది దానికి. అందుకే ఈ పనికిరాని తీగలంతా కత్తెర పెట్టి ఆయన కోసి పారవేస్తాడు, తీసి పారవేస్తాడు. కనుక ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి అంటే, దేవునిలో నిలిచి ఉండాలి. దేవుడు అప్పుడు మనలో నిలిచి ఉంటాడు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లి అంటే యేసు ప్రభు, వ్యవసాయకుడు అంటే దేవుడు, తీగలంటే మనము. మరి ఎప్పుడైతే ఆయన నిలిచి ఉంటూ మనం బహుగా ఫలిస్తున్నాము. 8వ వచనంలో మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడదు. వ్యవసాయకుడు తన పంటను చూసి
పచ్చగా ఫలభరితంగా ఉంటే వ్యవసాయకునికి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అండ్ ఫీల్స్ హ్యాపీ వెన్ ఇట్ ఇస్ ప్లెంటీ ఆఫ్ క్రాప్. ఇప్పుడు ఆ యొక్క ద్రాక్షవల్లి ఇలాగ బాగా స్ప్రెడ్ అయిపోయి చాలా వ్యాపించి మరి గెలలు 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 ఇలాగూ ఫలభరితంగా చూసినప్పుడు తండ్రికి మహిమ కలుగుతుంది, వ్యవసాయకునికి చాలా ఘనత కలుగుతుంది. అందుకే 8వ వచనంలో ఉంది, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడును, ఇందువల్ల మీరు నాకు శిష్యులవుదురు. వ్యవసాయకుడు కోరేది ఏంటంటే ద్రాక్షవల్లిలో ఉన్న తీగలన్నీ కూడా ఫలించాలి. మనకు ఎప్పుడు ఒక మనసులో ఉండాలి, దేవా నువ్వు నన్ను ఇంతగా దీవించినావు కదా, మరి నేను కొద్దిగా నీ కొరకు ఫలించాలి అంటే నీ పనులు కొన్ని నేను చేయాలి, నీ రాజ్యవ్యాప్తి కొరకు నేను కొద్దిగా సహాయపడాలి, ఫలవంతంగా ఉండాలి. 3 బారిన ఒక కొమ్మలాగా కాకుండా ఫలించే కొమ్మగా నన్ను చేయి. యోసేపు ఎలాంటి వాడంట? ఫలించెడు కొమ్మ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక ఫలించెడు కొమ్మగా నన్ను చేయి ప్రభువా. ప్రార్థనలేమి, పాటలేమి, సేవ ఏమి, సహాయపడడంలో ఏంటి, అలాగూ ప్రభు కొరకు ఫలించినప్పుడే వ్యవసాయకుడైన తండ్రి మహిమపరచబడుతున్నాడు, సంతోషిస్తున్నాడు. ఫలించకుంటే ప్రమాదమే, ఫలించకుంటే ప్రమాదం అంట, దేవుని ఉగ్రత వస్తుందంట. సో దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినాడు, ఆయుస్సు ఇచ్చినాడు, అవయవాలు ఇచ్చినాడు, తన ఆత్మని ఇచ్చినాడు, రక్షణ ఇచ్చినాడు. అన్నీ ఇచ్చినప్పుడు కొద్దిగా దైవ కార్యాలు కూడా చేయాలన్నమాట. కొందరు దేవుని సేవ చెయ్యరు, దేవుడిచ్చినవన్నీ అనుభవిస్తారు, సేవ చేయడానికి వాళ్ళ చేత కాదు, అది ఎవరైనా చేసుకుంటారు, మనది కాదు అనుకుంటారు. కాదు, ఈ లోకంలో దేవుని రూపంలో సృజింపబడిన నీవు, దైవాశీర్వాదాలన్నీ అనుభవిస్తున్న నీవు తప్పకుండా దేవుని పని చేయాలి. వ్యవసాయకుడు కదా మన తండ్రి, ఆయన చిత్తం నెరవేరుస్తూ ద్రాక్షవల్లిలో అంటబడి మనం ప్రభు కొరకు ఫలిస్తే లోకరీతిగా ఉన్న వ్యర్థమైన వాటికి మన సమయం ఎప్పుడు కూడా పోనివ్వడు దేవుడు. డ్యూటానమీ 28:47 and 48 చూడండి. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషంతోనూ హృదయానందంతోనూ నువ్వు దేవుడనే యెహోవాకు నీవు దాసుడు కాలేదు కనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని రూపములతోనూ యెహోవా నీ మీదకు రప్పించు నీ శత్రువులకు నీవు దాసుడవు. దేవుడు అన్ని ఇచ్చినప్పుడు దేవుని సేవ చేయవా? నీకు ధన సమృద్ధి ఇచ్చినాడు, ఆయుస్వారోగ్యం ఇచ్చినాడు, నీ చేతి పనులన్నింటినీ ఆశీర్వదించినాడు. అప్పుడు నువ్వు సంతోషంతో మహానందంతో దేవుని కార్యాలు చేయాలి. కానీ ఇక్కడ వాక్యంలో చూడండి, నీకు దేవుడు సర్వసమృద్ధి కలిగించిన సంతోషంతో హృదయానందంతో నువ్వు దేవునికి దాసుడు కాలేదు కనుక ఒక సమయం వస్తుంది నీకు ఆకలి, దప్పిక, వస్త్రహీనత, అన్ని లోపాలతో కూడా అప్పుడు దేవుని సేవ నీకు ఇవ్వదండి దేవుడు. ఎవరికి దాసుడు అవుతావు నువ్వు? ఎవరి సేవ చేస్తావు నువ్వు? నీ శత్రువులకు నువ్వు దాసుడు అవుతావు. నేను మళ్ళీ చేస్తానులే సేవ అని చాలామంది అంటారు. ముసలితనంలో నేను ఫలిస్తాను, రిటైర్ అయినాక సేవ స్టార్ట్ చేస్తానంటారు. అట్లా కాదు, నీకు ఆరోగ్యం ఉండగానే నువ్వు దేవునికి దాసుడు అయిపోవాలి, దైవ కార్యాలు చేయాలి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సహాయపడాలి. ఎప్పుడూ కాదు, రేపు నీ వశంలో లేదు కదా. రిటైర్మెంట్ అయినాక నేను దేవుని సేవ చేస్తా, ముసలితనంలో చేస్తా అట్లా అనొద్దు. నీకు సర్వ సమృద్ధి దేవుడు ఇచ్చినప్పుడే, ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చినప్పుడే, నీకు అన్నీ బాగున్నప్పుడే వెంటనే దేవుని విధేయత చూపి దైవ కార్యాలు పాల్పడాలి, ఫలించాలన్నమాట. లేకుంటే ఒక రోజు వస్తుంది నీకున్నవన్నీ తీసివేయబడుతుంది, అప్పుడు దేవుని సేవ నీకు దొరకదు, దేవుడు ఒప్పుకోడు అనమాట. అప్పుడు నువ్వు ఎవరికి దాసుడు అవుతావు? శత్రువుకు దాసుడు అయిపోతావు, సాతాను అనుచుడు అయిపోతావు అని అర్థం. వ్యవసాయకుడు అనే నామం మనం ధ్యానిస్తున్నాం. మనం మంచి ఫలాలు ఫలించాలి. ఆత్మ ఫలం ఏమనగా చెప్పండి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, ఆశ, ఇవన్నీ ఉన్నాయా లేదని ఎవ్రీడే యూ హ్యావ్ టు చెక్ అనమాట. నేను ఫలిస్తున్నానా? నాలో ప్రేమ ఉందా? ఆత్మ నుండి ఉద్భవించిన ఈ ఫలభరితమైన జీవితం నాకుందా? నేను శత్రువులను ప్రేమిస్తున్నానా? బంధువులను ప్రేమిస్తున్నానా?
ఉద్యోగ స్థలంలో నేను ఇతరులను ప్రేమించగలుగుతున్నాను, ప్రభు ప్రేమ చూపెట్టగలుగుతున్నాను, సంతోషం నాలో ఉందా, ఎప్పుడు ముఖం మార్చుకొని ఉన్నాను, సమాధానం నాకు ఉందా, ఫలించడం అన్నమాట. అంటే ఈ లోకం నిన్ను చూసినప్పుడు నిండుగా ఫలభరితంగా నువ్వు కనబడాలి, యేసు ప్రభు స్వభావాలన్నీ నీలో కనబడాలి. కనుక సహనము, సంతోషము, సమాధానము, విశ్వాసము, నిగ్రహ శక్తి, ఇవన్నీ లోకం, దయ, ఇవన్నీ నువ్వు ఫలించాలి. ఇక్కడ యెషయా 5లో ఒక మాట ఉన్నది, ఒక ద్రాక్ష తోట నాటినాడట దేవుడు, నాటి మంచి తీయని పండ్ల కొరకు వేచి ఉన్నాడట. యెషయా 5:1-6 చూడండి. నా ప్రియుని గూర్చి పాడేదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గూర్చి పాడేదని వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, ఆయన దాన్ని బాగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవల్లని ఎదురు చూచుండేను, కానీ అది కారు ద్రాక్షలు కాచాను. చేరు వేసిండట, తవ్విండంట, తీసిండంట, విత్తిండంట, కొమ్మలకు ఎరువు వేస్తున్నాడు, చాలా భద్రంగా కాపాడుతున్నాడు. కానీ తీరా ఫలించేలుగా ఆ ద్రాక్షలు ఎట్లున్నాయి? చేదు కారు ద్రాక్షలు. అలాగూ మనం ఉండకూడదని హెచ్చరిక ఇక్కడ. అయితే అది కారు ద్రాక్షలు కాచాను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్పవాలని మిమ్మల్ని వేడుకొంచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? ఇంకేం చేయాలి? అన్ని మేళ్ళు చేసినాను కదా. అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటం కారణమేమి? ఆలోచించండి. నేను ఆ ద్రాక్ష తోటకు చేయబో కార్యం మీకు తెలియజెప్పేదాను. నేను అది వేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదాను. ఎంత భయంకరమైన శిక్ష ఇది! ఇది తీయని ఫలం ఫలించకుండా చేదు ఫలాలు, గంపెడు పండుతుంది, ఫలాలు వస్తుంది, కానీ ఆ ఫలాలు ఎలాగున్నాయి? చేదు. కనుక ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొట్టమొదట దాని కంచెని తీసేస్తాను. బాగా ఫలిస్తే కంచె, కాపుదల, ఎవడు దాని మీదకి రాకుండానట్లు కదా, ఎంత భద్రంగా ఆ వ్యవసాయకుడు కాపాడుతూ ఉంటాడు. కానీ అది పిచ్చి పిచ్చి కాయలు కాస్తే మొట్టమొదట ఏం చేస్తాడంటే దానికి ఉన్న కంచెను తీసేస్తాడు. దాని కంచెను నేను కొట్టివేయదాను, అది త్రొక్కబడినట్టు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదాను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను, బలురక్కసు చెట్లు బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చింది. అర్థం చేసుకోవాలి మీరే ఆత్మీయ అర్థం ఏంటి. మనం అనుకుంటాం చాలాసార్లు దేవుడు మనల్ని దీవించినప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చులే, దేవుని మాట వినకుంటే ఏమవుతుంది, చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, నేను ఇలాగే ఉంటాను ఎప్పుడు అని అనుకో. నువ్వు ప్రభు చిత్తం నెరవేర్చుకుంటే కీడు ఎప్పుడు వచ్చి వాటిల్లుతుందో తెలియదు, ఎప్పుడు నీకున్న కాపుదల కంచె తీసివేయబడుతుందో తెలియదు, ఎప్పుడు నీకు కలిగిన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటావో నీకు తెలియదు. కనుక మనం ఎప్పుడు కూడా ప్రభు కొరకు ఫలించాలని మరి ఈ నామం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. వ్యవసాయకుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, ద్రాక్ష తోట నుండి తీయటి ఫలముల కొరకు ఎదురు చూస్తున్నాడు, కానీ అది చేదు ఫలం, కారు ద్రాక్షను కాస్తుందట. మత్తయి సువార్త 3వ అధ్యాయం ఒకసారి చూడండి, మాథ్యూ 3:10. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడు. మంచి ఫలం ఫలించకుంటే ప్రమాదమే. గొడ్డలి పదును చేయబడి ఉందంట, చెట్లు వేరున ఉంచబడి ఉందంట. మంచి ఫలం ఫలించకుంటే దాన్ని తప్పకుండా అది నరకబడి అగ్నిలో వేయబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, దేవుని సేవ చేసే వాళ్ళ మీద దేవుని కనికరం ఉంటుంది, దేవుని మాట వినే వారి మీద దేవుని కనికరం ఉంటుంది, పాపం చేయని వారి మీద దేవుని కరుణ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడైతే మనం దేవుని సేవ చేస్తామో, దేవుని విధేయులవుతామో, దేవుడు తప్పకుండా కరుణ చూపెడతాడు, ఆయన కనికరిస్తాడు అన్నమాట మనల్ని. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములంట, వాటన్నిటి నుండి యెహోవాను ఏం చేస్తాడట? విడిపిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అన్నిటి నుండి విడిపిస్తాడు.
యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.